థర్డ్ క్లాస్ ఫుల్ టెక్స్ట్ బుక్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అండి. మొత్తం ఫుల్ టెక్స్ట్ బుక్ సంబంధించి ఇచ్చానండి. ఆల్రెడీ పార్ట్ 1 పెట్టాను, పార్ట్ 2 పెట్టాను, పార్ట్ 3 అండి. మీకు పార్ట్ 1 పార్ట్ 2 కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మీకు లింకులు ఉంటాయి, ఓపెన్ చేసి చూసుకోండి కావాల్సిన వాళ్ళు. నెక్స్ట్, క్రింది రచనలకు సంబంధించి రచయితలతో జతపరచుము. ఆప్షన్ ఏ లేమొగ్గ, ఆప్షన్ బి అక్షరయాత్ర, ఆప్షన్ సి ఏకాదశి, ఆప్షన్ డి ప్రవాసము. సో ఆప్షన్ 1 నండూరి రామ్మోహన్ రావు, ఆప్షన్ 2 కృష్ణశాస్త్రి, ఆప్షన్ 3 కందుకూరి రామభద్రరావు, ఆప్షన్ 4 చింతా దీక్షితులు. సో మ్యాచింగ్ లేమొగ్గ కందుకూరి రామభద్రరావు గారు, అక్షరయాత్ర నండూరి రామ్మోహన్ రావు గారు, ఏకాదశి చింతా దీక్షితులు, ప్రవాసము కృష్ణశాస్త్రి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. నెక్స్ట్, దువ్వూరి వారికి సంబంధించిన అంశాలను గుర్తించండి. ఆప్షన్ ఏ కృషివలుడు, ఆప్షన్ బి ఉదయశ్రీ, ఆప్షన్ సి విశ్వరూపం, ఆప్షన్ డి గులాబీ తోట. సో ద ఆప్షన్స్: ఆప్షన్ 1 ఆ ఈలు సరైనవి, ఆప్షన్ 2 ఆ ఈలు సరైనవి, ఆప్షన్ 3 ఆ ఈలు సరైనవి, ఆప్షన్ 4 ఆ ఈలు సరైనవి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఆ ఈలు సరైనవి. దువ్వూరి వారికి సంబంధించి అంశాలు కృషివలుడు, అలానే గులాబీ తోట. నెక్స్ట్, ఆప్తవరులు ఏ సమాసము? ఆప్షన్ ఏ విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము, ఆప్షన్ బి ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసము, ఆప్షన్ సి ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసము, ఆప్షన్ డి విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసము. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసము. ఆప్తవరుడు అనేది విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసము. నెక్స్ట్, క్రింది వాటిల్లో సరైన దానిని గుర్తించండి. ఆప్షన్ ఏ గ్రావం కొండ, ఆప్షన్ బి వితరణ దాత, ఆప్షన్ సి మహి వింత, ఆప్షన్ డి నెలవు చోటు. సో ఆప్షన్స్: ఆప్షన్ ఏ ఆ ఈలు సరైనవి, ఆప్షన్ బి ఆ ఈలు సరైనవి, ఆప్షన్ సి ఆ ఈలు సరైనవి, ఆప్షన్ డి ఈలు సరైనవి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఆ ఈలు సరైనవి. గ్రావం కొండ, వితరణ దాత, నెలవు చోట ఇవన్నీ కూడాను సరైనవే. నెక్స్ట్, గడ్డి వెంటబెట్టి కట్టరా ఏనుంగు ఈ పద్యపాదం ఏ ఛందో వర్గానికి చెందినది? ఆప్షన్ ఏ తేటగీతి, ఆప్షన్ బి కందం, ఆప్షన్ సి సీసం, ఆప్షన్ డి ఆటవెలది. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఆటవెలది. గడ్డి వెంటబెట్టి కట్టరా ఏనుంగు అనే ఈ పద్యపాదము ఆటవెలది ఛందో వర్గానికి చెందినటువంటిది. నెక్స్ట్, జీవి సుబ్రహ్మణ్యం గారికి సంబంధించిన అంశాలను గుర్తించండి. ఆప్షన్ ఏ విద్వాంసులు విమర్శకులు, ఆప్షన్ బి వీరరసము రసోల్లాసనము రచనాకర్త, ఆప్షన్ సి సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు రచన చేశారు, ఆప్షన్ డి పైవన్నీ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ. జీవి సుబ్రహ్మణ్యం గారికి సంబంధించి ఆయన విద్వాంసులు విమర్శకులు, వీరరసము రసోల్లాసనము రచనకర్త, అలానే సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలకు రచన చేసిన వారు మొత్తం కూడాను జీవి సుబ్రహ్మణ్యానికి చెందినటువంటి మాటలు మాత్రమే. లేమొగ్గ పదంలో సంధిని తెలపండి. ఆప్షన్ ఏ ప్రాతాది సంధి, ఆప్షన్ బి అత్వసంధి, ఆప్షన్ సి ఇత్వసంధి, ఆప్షన్ డి ఆమ్రెడితి సంధి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ప్రాతాది సంధి. లేమొగ్గ పదంలోని సంధి ప్రాతాది సంధి. నెక్స్ట్, ఒక గోమాతను కాపాడలేని, ఒక మృగరాజు ఆకలి తీర్చలేని నేను ఈ దేశాన్ని ఎలా పాలించగలను అన్న మాటలు ఏ కథలోనివి? ఆప్షన్ ఏ బంగారు మొలక, ఆప్షన్ బి బావిలో నీళ్లు, ఆప్షన్ సి దిలీపుని కథ, ఆప్షన్ డి విక్రమార్కుని కథ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి దిలీపుని కథ. ఒక గోమాతను కాపాడలేని నేను, ఒక మృగరాజు ఆకలి తీర్చలేని నేను ఈ దేశాన్ని ఎలా పాలించగలను అన్నవి దిలీపుని కథ పాఠ్యభాగంలోనివి. నెక్స్ట్,
క్రింది రచయితలకు సంబంధించిన పాఠ్యాంశాలతో జతపరచండి. ఆప్షన్ ఏ మధురాంతకం రాజారాం, ఆప్షన్ బి ఆర్ శకుంతల, ఆప్షన్ సి చింతా దీక్షితులు, ఆప్షన్ డి నాజర్. ఆప్షన్ 1 మేమే మేకపిల్ల, ఆప్షన్ 2 పొడుపు విడుపు, ఆప్షన్ 3 నా బాల్యం, ఆప్షన్ 4 మా ఊరి ఏరు. సో మ్యాచింగ్స్. మధురాంతకం రాజారావు గారు మా ఊరి ఏరు, ఆర్ శకుంతల మేమే మేకపిల్ల, చింతా దీక్షితులు పొడుపు విడుపు, నాజర్ నా బాల్యం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. నెక్స్ట్, పాపాయి సిరుడు గేయ సంపుటి కర్త ఎవరు? ఆప్షన్ ఏ జంజాల సుబ్రహ్మణ్య శాస్త్రి, ఆప్షన్ బి కస్తూరి నరసింహమూర్తి, ఆప్షన్ సి జంజాల పాపయ్య శాస్త్రి, ఆప్షన్ డి ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కస్తూరి నరసింహమూర్తి. పాపాయి సిరుడు గేయ సంపుటికర్త కస్తూరి నరసింహమూర్తి. నెక్స్ట్, ఈ క్రింది అంశాలలో సరైన దానిని గుర్తించండి. ఆప్షన్ ఏ జంజాల సుబ్రహ్మణ్యం ఆంధ్రుల చరిత్ర, ఆప్షన్ బి కస్తూరి నరసింహమూర్తి ఆంధ్ర సామ్రాజ్యం, ఆప్షన్ సి పాలగుమ్మి విశ్వనాథం ఆకాశవాణిలో పనిచేశారు. సో ఆప్షన్స్, ఆప్షన్ ఏ ఆ మాత్రమే సరైనది, ఆప్షన్ బి ఆలు మాత్రమే సరైనవి, ఆప్షన్ సి ఆ ఈలు మాత్రమే సరైనవి, ఆప్షన్ డి ఆ ఈలు మాత్రమే సరైనవి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పాలగుమ్మి విశ్వనాథం ఆకాశవాణిలో పనిచేశారు. నెక్స్ట్, సరైన దానిని గుర్తించుము. ఆంధ్రుల చరిత్ర, ఆప్షన్ ఏ ఆంధ్రుల చరిత్ర జీవి సుబ్రహ్మణ్య శాస్త్రి, ఆప్షన్ బి ఆంధ్ర సామ్రాజ్యం జంజాల సుబ్రహ్మణ్య శాస్త్రి, ఆప్షన్ సి పాపాయి సిరుడు కస్తూరి నరసింహమూర్తి. సో ఆప్షన్స్, ఆప్షన్ ఏ ఆయిలు సరైనవి, ఆప్షన్ బి ఆ మాత్రమే సరైనది, ఆప్షన్ సి ఆయిలు సరైనవి, ఆప్షన్ డి ఆరు సరైనవి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఆయిలు సరైనవి. ఆంధ్ర సామ్రాజ్యం జంజాల సుబ్రహ్మణ్య శాస్త్రి, అదేవిధంగా పాపాయి సిరుడు కస్తూరి నరసింహమూర్తి. నెక్స్ట్, జంజాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రాసినటువంటి నక్క యుక్తి కథ ఒక డాష్. ఆప్షన్ ఏ అక్బర్ బీర్బల్ కథలు, ఆప్షన్ బి పురాణ కథ, ఆప్షన్ సి పంచతంత్ర కథ, ఆప్షన్ డి జానపద కథ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి జానపద కథ. జంజాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రాసినటువంటి నక్క యుక్తి కథ ఒక జానపద కథ. సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వడం లేదు. సో ప్లీజ్ లైక్స్ ఇవ్వండి.